భోగాపురం విమానాశ్రయంలో స్థానిక ఉద్యోగాల కేటాయింపు మరియు ఎయిర్పోర్ట్ పేరుపై వస్తున్న వదంతులపై ఆంధ్రప్రదేశ్ చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టమైన ప్రకటన చేశారు. భోగాపురం విమానాశ్రయంలో భర్తీ చేసే ఉద్యోగాల్లో 70% బ్లూ కాలర్ ఉద్యోగాలను స్థానికులకే కేటాయించినట్లు మంత్రి చెప్పుకొచ్చారు. ఇక వైట్ కాలర్ ఉద్యోగాల విషయానికి వస్తే వాటిని పూర్తిగా అభ్యర్థుల అర్హత, అనుభవం మరియు నైపుణ్యాల ఆధారంగానే భర్తీ చేయడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్తుందని, ఎటువంటి వదంతులు లేదా అపోహలను నమ్మవద్దని ఆయన కోరారు. ప్రారంభోత్సవ సమయంలో స్క్రీన్ పై వైజాగ్ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం అని ప్రదర్శించడంపై సోషల్ మీడియాలో చర్చ జరగగా మంత్రి దీనిపై వివరణ ఇచ్చారు. సివిల్ ఏవియేషన్ అథారిటీ నిబంధనలు, సూచనల మేరకే పేరుకు ముందు వైజాగ్ అని పేర్కొన్నారని, అంత మాత్రాన స్థానికులకు జరిగే ఉపాధి అవకాశాల్లో ఎలాంటి నష్టం జరగదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలోని శంషాబాద్ ఎయిర్పోర్ట్ ను హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అని పిలిచినంత మాత్రాన అది రంగారెడ్డి జిల్లాకు చెందకుండా పోతుందా అని, అదే విధంగా భోగాపురం ఎయిర్పోర్ట్ స్థానిక హక్కులను పూర్తిగా కాపాడుతుందని ఆయన ఉదాహరణగా పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో భోగాపురం ఎయిర్పోర్ట్ మరియు తదితర ప్రాజెక్టుల ద్వారా సుమారు 5 లక్షల మందికి పైగానే ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం తరపున అంచనా వేస్తున్నట్లు ఆయన తెలుపుకొచ్చారు.